హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం మహాభారతంలో 7 ముఖ్యమైన ఇతిహాస కథలు అయితే తెలుసుకుందాం. అవేంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కర్ణుడు ఏ గ్రేట్ బీయింగ్ గాన్ బ్యాడ్. కర్ణుడి ఇతిహాసంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఇంకా విషాద హీరోల్లో ఒకడని చెప్పొచ్చు. కర్ణుడు గంభీరమైన గౌరవప్రదమైన గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ కౌరవుల పక్షానికి కట్టబెట్టినది ఏమిటి? ఇక దుర్యోధనుడు చేసిన పెద్ద తప్పు. ఈ కథ కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు ఒక గొప్ప సైన్యాన్ని నిర్మించడం వల్ల దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు మిత్రుడు కావడానికి కృష్ణుని సంప్రదించిన పరిస్థితిని వివరిస్తుంది. ఇక దుర్యోధనుడి వైఖరి ఎంపిక అతనికి చాలా నష్టాన్ని కలిగించాయి. అయినప్పటికీ అతను తన మూర్ఖత్వాన్ని వెంటనే గుర్తించలేడు. ఇక జీవితంలో నలుపు తెలుపు వద్దు, ధర్మం అధర్మాన్ని వివరించడానికి దుర్యోధనుడికి కృష్ణుడికి ప్రతిపాదన జీవితంలో నలుపు తెలుపులైతే కురుక్షేత్రంలో ద్రోహం జరిగింది. ఈ కృష్ణుడి యొక్క అత్యంత గందరగోళమైన అంశాల్లో ఒకటి యుద్ధ సమయంలో అతని మోసాన్ని ఉపయోగించడం. ఈ చర్యల వెనుక ఉన్న ఆధారాన్ని యుద్ధం నుండి కొన్ని స్పష్టంగా వివరించిన సంఘటనల ద్వారా అయితే పరిశీలిస్తాం. ఈ కృష్ణుడి గేమ్ ఆఫ్ వార్ అని చెప్పొచ్చు. ఇక అనేక మహాభారత కథల్లో అంతగా తెలియని వాటిలో ఈ చిన్న దక్షిణ భారత కథలో ఉడిపికి చెందిన రాజు కృష్ణుడికి వేరుశనగపై ఉన్న మక్కువ ఉంది. ఇక భగవద్గీత భక్తి యోగ. గీత యొక్క సారాంశం భక్తుడిగా ఉండటం అంటే ఏంటి? ఇక కృష్ణుడు ఎందుకు నీలం రంగులో ఉన్నాడు? కృష్ణుడి పురాణాల్లో నీలం ఒక అంశం. ఇది సమయం భౌగోళికం ద్వారా మారదు. ఈ బ్లూ మ్యాజిక్ వెనక ఏముంది? ఈ 7 పాయింట్స్ కురుక్షేత్రంలో మహాభారతంలో పెద్ద కథలనే చెప్పొచ్చు. ఈ 7 కథల్లో మీకు ఏ కథ తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.